డ్రాప్ సైట్ న్యూస్ అనే ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ న్యూస్ అవుట్లెట్ ఉంది. ఈ న్యూస్ అవుట్లెట్ పాకిస్తాన్కి చెందినటువంటి ఒక డార్క్ సీక్రెట్ ని ఇటీవల బయటపెట్టింది. ఈ పత్రికలో వచ్చినటువంటి ఒక కథనంలో ఆసిఫ్ మునీర్ ట్రంప్ ని నమ్మించి ఎలా బక్రా చేశాడో పూసగుచ్చినట్లు వివరించింది. ఇరాన్ వార్ పీస్ డీల్ లో ఇన్వాల్వ్ అయ్యాక పాకిస్తాన్ పైన ట్రంప్ ఎనలేని ప్రేమ కురిపించాడు. ఆసిఫ్ మునీర్ పైన అయితే షాబాష్ ఆసిఫ్ మునీర్, వెల్ డన్ ఆసిఫ్ మునీర్ అంటూ ట్వీట్ల వర్షం కురిపించాడు. Great general, great field marshal, a great guy. And I got to meet the prime minister. In the end they got what they wanted, right? And they made a good deal. అలాంటి ఆసిఫ్ మునీర్ అదే యుద్ధ సమయంలో ట్రంప్ ని బకరా చేస్తూ కోట్ల రూపాయలు ఎలా దండుకున్నాడో, ఇరాన్ టెర్రరిజం పెంపొందించడానికి, మిసైళ్లను తయారు చేసుకోవడానికి వేల కోట్ల రూపాయలను ఎలా ఫండింగ్ చేశాడో ఈ వీడియోలో పూసగుచ్చినట్లు వివరిస్తాను. ఆసిఫ్ మునీర్ పెట్టినటువంటి పెంట క్లియర్ గా అర్థం కావాలంటే మనకు వార్ ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజుకి వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఫిబ్రవరి 28 రోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన వార్ డిక్లేర్ చేశాయి. మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ తో సహా టాప్ మోస్ట్ లీడర్లందరినీ మట్టు పెట్టింది. దాంతో ప్రపంచం మొత్తం ఏం ఎక్స్పెక్ట్ చేసింది? ఇరాన్ సరెండర్ అయిపోయి కాళ్ళ బేరానికి వస్తుంది అనుకున్నారు. కానీ ప్రపంచాన్ని షాక్ కి గురి చేస్తూ ఇరాన్ రిటాలియేషన్ కి దిగింది. ఒకే రోజు గల్ఫ్ కంట్రీస్ లో అమెరికన్ బేసెస్ ఎన్నైతే ఉన్నాయో అన్నింటిపైన దాడి చేసి 11-12 దేశాలపైన మూకుమ్మడి అటాక్ చేసి ఇరాన్ చరిత్ర సృష్టించింది. ఇరాన్ దాడి చేసినటువంటి ఆ గల్ఫ్ కంట్రీస్ లో సౌదీ అరేబియా కూడా ఒకటి. సౌదీలో ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేసెస్ ని టార్గెట్ చేసుకుని ఇరాన్ పదే దాడులు చేసింది. ఇరాన్ అలా గల్ఫ్ దేశాలపైన మూకుమ్మడి దాడి చేస్తుందని అమెరికా కలలో కూడా ఊహించలేదు. నిజానికి అమెరికాకు ఇచ్చినటువంటి ఫస్ట్ షాక్ ఇది. అమెరికా, ఇజ్రాయెల్ మీ పైన అటాక్ చేస్తే నువ్వు అమెరికా పైన అటాక్ చేయాలి, లేదంటే ఇజ్రాయెల్ పైన అటాక్ చేయాలి, కానీ మధ్యలో ఈ గల్ఫ్ దేశాలపైన ఎందుకు అటాక్ చేస్తున్నావని ఇరాన్ పైన పదే ప్రశ్నల వర్షం కురిపించింది. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా అడిగింది. దానికి ఇరాన్ ఏమని సమాధానం చెప్పిందంటే, మాకు ఏ ఒక్క గల్ఫ్ దేశం పైన కూడా కోపం లేదు. ఆ దేశంలో ఉన్నటువంటి యుఎస్ బేస్లు ఏవైతే ఉన్నాయో ఆ బేస్ల నుండి మా దేశం పైన అటాకులు జరుగుతున్నాయి కాబట్టి ఆ బేస్లను టార్గెట్ చేసుకుని మేము కౌంటర్ అటాక్ చేశాము, అంతే తప్ప ఆ దేశాలు కాదు అని కుండ బొద్దలు కొట్టినట్లు ఇరాన్ సమాధానం చెప్పింది. ఇక్కడితో మనకు అసలు యుద్ధంలో ఏం జరుగుతుంది, ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు జరుగుతున్నాయి, మనకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది. గల్ఫ్ దేశాలపైన మొదటి వారం దాడులు జరిగాయి, రెండవ వారం దాడులు జరిగాయి, మూడవ వారం దాడులు జరిగాయి. కానీ మూడవ వారం తర్వాత ఒక దేశం మెల్లగా తప్పించుకుంది. నేను ఈ దేశం గురించి మాట్లాడుతున్నానో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది, సౌదీ. సడన్గా ఇరాన్కి సౌదీ పైన ప్రేమ పుట్టుకొచ్చింది. సౌదీ పైన దాడులు చేయడం స్టాప్ చేసింది. నిజానికి ఇరాన్ గనక సౌదీ పైన అదే రకంగా దాడులు కొనసాగించి ఉంటే పాకిస్తాన్ అడికత్తర్లో పోకచెక్కలా ఇరుక్కుపోయేది. అప్పటికే పాకిస్తాన్ పైన ప్రపంచవ్యాప్తంగా పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే పాకిస్తాన్ మరియు సౌదీల మధ్య కుదిరినటువంటి డిఫెన్స్ ఒప్పందం ప్రపంచం మొత్తానికి తెలుసు. నిజానికి అనఫిషియల్గా ఈ ఒప్పందం 2015లోనే జరిగింది, కానీ అఫీషియల్గా ఇప్పుడు ప్రపంచం ముందు బయట పెట్టారు, అంతే తప్ప ఇదేదో కొత్తగా జరిగినటువంటి ఒప్పందం అయితే కాదు. ఈ ఒప్పందం ప్రకారం సౌదీ పైన ఏదైనా అటాక్ జరిగితే అది పాకిస్తాన్ పైన జరిగిన అటాక్ కిందకే పరిగణించబడుతుంది. కాబట్టి పాకిస్తాన్ తన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ ని కూడా ఉపయోగించడానికి ఈ డిఫెన్స్ ఒప్పందం అనేది ఫెసిలిటీ కల్పిస్తుంది. మరి ఈ ఒప్పందంలో ఉన్నటువంటి కట్టుబాట్ల ప్రకారం ఇరాన్ అనే దేశము సౌదీ పైన అటాక్ చేసింది కాబట్టి పాకిస్తాన్ ఇరాన్ పైన అటాక్ చేయాల్సి ఉంటుంది. మరి పాకిస్తాన్ ఇరాన్ పైన అటాక్ చేస్తుందా లేదా ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చేస్తుంది. ఎందుకంటే అప్పటికే పాకిస్తాన్ నుంచి ఒక 25,000 సైనికులు ఆల్రెడీ సౌదీ అరేబియాకి చేరుకున్నారు, కొన్ని వెపన్స్ కూడా చేరుకున్నాయి. మరి ఆ వెపన్స్తో పాకిస్తాన్ బలగాలు కౌంటర్ అటాక్ చేస్తాయా లేదా, ఇది $1 మిలియన్ ప్రశ్న. ఇలాంటి తరుణంలో సడన్గా ఇరాన్ సౌదీ పైన అటాక్ చేయడం మానేసేసరికి పాకిస్తాన్ చల్లగా తప్పించుకుంది. పాకిస్తాన్ కిస్మత్ బాగుంది అని అందరూ అనుకున్నారు. దీని వెనకాల ఆసిఫ్ మునీర్ ఆడినటువంటి ఒక డర్టీ గేమ్, ఒక బ్లాక్ మెయిలింగ్ గేమ్ ఉంది. ఈ డర్టీ గేమ్లో పాకిస్తాన్ ఎవరిని బకరా చేసింది? అమెరికాను బకరా చేసింది, నమ్మించి గొంతు కోసింది, వెన్నుపోటు పొడిచింది. అంటే అమెరికా పాకిస్తాన్ పైన ఏదైనా పెద్ద యాక్షన్ తీసుకుంటుందా ప్రశాంత్ అని మీరు నన్ను అడగొచ్చు. ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే పాకిస్తాన్ ఏం చేసినా అమెరికాకు ముచ్చటే. ఎందుకంటే గొర్రె కసాయవాన్ని నమ్ముతుంది. అమెరికా లాడెన్ కోసం ప్రపంచం మొత్తం కూడా జల్లెడబట్టింది, కానీ చివరికి లాడెన్ ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్లో దొరికాడు.
ఆ లాడెన్ ఎక్కడ ఉండేవాడు? పాకిస్తాన్ యొక్క ప్రధాన మిలిటరీ స్థావరం ఏదైతే ఉందో ఆ మిలిటరీ స్థావరానికి పక్కనే ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లో ఫ్యామిలీ, కొడుకులు, మనవళ్ళు అందరితో సహా లాడెన్ 1 కాదు 2 కాదు 5-6 సంవత్సరాలు ఉన్నాడు. పాకిస్తాన్ ఏం చెప్తుంది? అరే మా పక్కనే ఉన్నాడు ఆ బిల్డింగ్లో, మాకు తెలియదే. అమెరికా లాంటి ఎర్రిపప్పని పాకిస్తాన్ ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఫస్ట్ టర్మ్లో ఉన్నటువంటి ట్రంప్కి పాకిస్తాన్ ఈ డర్టీ గేమ్ అర్థమైంది. మమ్మల్ని నమ్మించి మా దగ్గర నుంచి ఫండ్ తీసుకొని మాకే నమ్మక ద్రోహం చేస్తావా, లాడెన్కి షెల్టర్ ఇస్తావా అని చెప్పి పాకిస్తాన్ ఒక టెర్రర్ కంట్రీ, ఇది టెర్రరిస్టులకు అండగా ఉంది, అమెరికన్ శత్రువులకు అండగా ఉందని చెప్పి పాకిస్తాన్కి రావాల్సినటువంటి ఫండింగ్ మొత్తాన్ని ఇదే ట్రంప్ ఆపేశాడు. కానీ సెకండ్ టర్మ్కి వచ్చేసరికి మైండ్ దొబ్బింది. ఎవడు చెంచాగిరి చేస్తే, ఎవడు భజన చేస్తే వాళ్లకు సరెండర్ అయిపోతున్నాడు. పాకిస్తాన్ 2 చెంచాగాళ్ళు షాబాజ్ షరీఫ్ మరియు ఆసిఫ్ మునీర్ ఈ లూప్ హోల్ని పసిగట్టారు. ఇంకేముంది, ట్రంప్కి భజన చేయడం మొదలుపెట్టారు. ట్రంప్ వీక్నెస్ పాయింట్ ఏంటి? నోబెల్ ప్రైజ్ కావాలి. కాబట్టి ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పేసి సభాముఖంగా రిక్వెస్ట్ చేసేసరికి ట్రంప్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. పాకిస్తాన్ని అక్కున చేర్చుకున్నాడు. ఈ ఇద్దరినైతే అల్లుళ్ళ కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. తీరా చూస్తే ఇద్దరు నమ్మించి గొంతు కోశారు. ఇంతకీ ఈ ఇద్దరు ఏం చేశారు? అమెరికా ప్రెసిడెంట్గా ఒబామా ఉన్నప్పుడు 2015లో ఈ ఇరాన్తో JCPOA అనే ఒక ఒప్పందాన్ని కుదిర్చాడు. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ అనేది యురేనియం ఎన్రిచ్మెంట్ చేసుకోవచ్చు. ఉత్పత్తి అయినటువంటి న్యూక్లియర్ శక్తిని ఇరాన్ సివిలియన్ యూజ్ కోసం ఉపయోగించుకోవచ్చు. 3 సంవత్సరాల పాటు 2015 నుంచి 2018 వరకు ఈ ఒప్పందం కుదిరింది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ ఒప్పందం అనేది ఒక తప్పుల తడక. ఇరాన్ అనేది ఈ JCPOA ఒప్పందాన్ని మిస్యూజ్ చేస్తూ రేపొద్దున న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఈ JCPOA ఒప్పందాన్ని అప్పటికప్పుడే రద్దు చేస్తున్నానని ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ JCPOA ఒప్పందాన్ని కుదర్చడంలో ఒక అమెరికా మాత్రమే కాదు, ఫ్రాన్స్ లాంటి మిగతా 5-6 దేశాలు కూడా ఉన్నాయి. ఆ దేశాలతో ఒక్క మాట కూడా చెప్పకుండా ట్రంప్ రాత్రికి రాత్రి ఆ ఒప్పందం నుండి బయటకు వచ్చేసాడు. ఎలాగైతే ప్యారిస్ ఒప్పందం నుంచి బయటకు వచ్చాడో సేమ్ అలాగే ఈ JCPOA ఒప్పందం నుండి కూడా బయటకు వచ్చాడు. ఇక ఆ తర్వాత ట్రంప్ ఇరాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. కాట్సా అనే ఒప్పందాన్ని తీసుకొచ్చాడు. అప్పట్లోనే డీటెయిల్గా ఒక వీడియో చేశాను ఈ కాట్సా ఒప్పందం పైన. పెద్దరాయుడు తీర్పు గుర్తుందా? ఎవరైతే ఈ ఇరాన్ కానీ, రష్యా కానీ, నార్త్ కొరియా కానీ హెల్ప్ చేస్తారో, వాళ్ళ నుంచి వ్యాపారం చేస్తారో ఆ దేశాలపైన కూడా శాంక్షన్స్, సెకండరీ శాంక్షన్స్ అంటారు, శాంక్షన్స్ విధిస్తానని ట్రంప్ బెదిరించాడు. పెద్దరాయిలో రజనీకాంత్ మరణిస్తూ ఏమని తీర్పు చెప్తాడు? నా చెల్లెలి కుటుంబాన్ని ఈ ఊరి నుంచి వెలేస్తున్నాను, ఎవరైనా సరే ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తారో ఆ కుటుంబాన్ని కూడా ఊరి నుంచి వెలివేయబడును అని తీర్పిచ్చారా లేదా? సేమ్ అదే తరహాలో ఈ కాట్సా ఒప్పందాన్ని ట్రంప్ పొందుపరిచాడు. మరి ఈ పెద్దరాయుడు CD ట్రంప్కి ఎలా దొరికిందో తెలియదు, కానీ అచ్చంగా అదే ఒప్పందాన్ని ఈ 3 దేశాలపైన పెట్టాడు. అందులో ఇరాన్ కూడా ఇరుక్కుపోయింది, రష్యా, నార్త్ కొరియాలతో సహా. కాబట్టి ఈ కాట్సా ఒప్పందం ప్రకారం ఇరాన్ నుంచి ఏ ఒక్కరు కూడా బిజినెస్ చేయకూడదు. ఇరాన్ ప్రధానమైన బిజినెస్ ఏంటండి? ఆయిల్. ఇక్కడ విశేషం ఏంటంటే ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో ఆయిల్ కొనుగోలు చేసే దేశాల్లో మన భారత్ కూడా ఒకటి. అప్పట్లో ట్రంప్కి భారత్కి మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాట్సా చట్టాన్ని రెస్పెక్ట్ చేస్తూ భారత ప్రభుత్వము ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలును అప్పటికప్పుడు ఆపేసి అమెరికా నుంచి ఆయిల్ కొనడం మొదలుపెట్టింది. ఒక్క భారత్ మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలు ఇరాన్తో బిజినెస్ చేయడం మానేశాయి. ఎందుకంటే అమెరికా కొరడా జులిపిస్తుంది కాబట్టి. కాట్సా చట్టాన్ని ఉపయోగించి ఎక్కడ సెకండరీ శాంక్షన్స్ విధిస్తుందో అని ప్రపంచ దేశాలన్నీ భయపడిపోయాయి. ఒక్క చైనా తప్ప. చైనా మాత్రం ఓపెన్గా ఇప్పటికీ కూడా ఇరాన్తో వ్యాపారం చేస్తుంది. ఇరాన్ నుంచి యథేచ్ఛగా ఆయిల్ని కొనుగోలు చేస్తూ ఉంది. షిప్స్ని పంపిస్తుంది, ఆయిల్ నింపుకుంటుంది, తీసుకుపోతుంది, ఎవడొడ్డొస్తాడో చూస్తూ ఉంటుంది. చైనా ఎందుకు అలా చేస్తుంది అంటే చైనా ఈ డాలర్ ట్రాప్ నుంచి సక్సెస్ఫుల్గా బయటపడింది. డాలర్కి ఆల్టర్నేట్గా చైనీస్ కరెన్సీ యాన్ని నిలబెట్టడంలో చైనా సక్సెస్ఫుల్ అయింది. అయితే చైనా కూడా ఒక పెద్ద గుంటనక్కి. అమెరికాను టార్గెట్ చేసే ఈ మార్గంలో చైనా అనేక దొడ్డిదారులు దొక్కింది. ముఖ్యంగా డెట్ ట్రాప్ కానీ, చిన్న దేశాలపైన దోపిడీ కానీ, అరాచకాలు కానీ, బెదిరించడం కానీ, ఇలా అనేక కుయుక్తులు పన్ని సక్సెస్ సాధించింది. సరే, చైనా గురించి మనందరికీ తెలిసిందే కాబట్టి దాని గురించి మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ కాట్సా చట్టం వల్ల ఈ 3 దేశాలు కూడా ప్రధానంగా ఇబ్బంది పడ్డాయి. రష్యాకి చైనా అండ ఉంది, భారత్ అండ ఉంది కాబట్టి ఎలాగోలాగా బయటపడింది. ఇరాన్కి కాస్త కూస్తో చైనా సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక్క దేశం అండతో ఒక పెద్ద దేశం అయితే బయటపడలేదు. ఇరాన్కి మిగతా దేశాలతో కూడా బిజినెస్ అవసరమై ఉంటుంది. అది కాకుండా ఇరాన్పై డిపెండ్ అయి ఉండి అనేక దత్తపుత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా పెద్ద మొత్తంలో ఫండింగ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఇరాన్ ఎకానమీ రోజు రోజుకి పడిపోతూ వచ్చింది.
ఇరాన్లో ఆల్మోస్ట్ తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక నార్త్ కొరియా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్వయంగా నార్త్ కొరియా అధ్యక్షుడే అప్పట్లో మన దేశము ఫుడ్ క్రైసిస్ని ఎదుర్కొంటూ ఉంది, మీరు 3 పూటలు తింటా అంటే నడవదు, 2 పూటలే తిని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అని ప్రకటించాడు. తిండి కూడా మానేయండి అన్నాడంటే ఆ దేశం ఎంత దీనస్థితిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక న్యూక్లియర్ వెపన్స్ ఉన్నంత మాత్రాన ఒక దేశం డెవలప్డ్ కంట్రీ అని మాత్రము భ్రమలో ఉండకండి. ముఖ్యంగా ఈ ప్రపంచంలో అతిపెద్ద వెపన్ ఏదైనా ఉంది అంటే అది కరెన్సీ అండి. డబ్బు న్యూక్లియర్ వెపన్ కంటే పవర్ఫుల్. అందుకే అమెరికా అగ్రరాజ్యంగా ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. డాలర్ ఆధిపత్యం చలామణిలో ఉంది కాబట్టి. ఇరాన్ దగ్గర ఆయిల్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. ఎంత అంటే అంత ఆయిల్ ఉంది. ఆయిల్ని సక్సెస్ఫుల్గా బయటకు తీసే టెక్నాలజీ కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇరాన్ ఎందుకు పేదరికాన్ని ఎదుర్కొంటోంది? ఎందుకంటే బయటకు తీసినటువంటి ఆయిల్ని అమ్ముకోవడానికి వీలు లేకుండా అమెరికా ఇరాన్ పైన శాంక్షన్స్ విధించింది. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ని అమ్ముకోలేనప్పుడు నీ దగ్గర ఎంత ఆయిల్ ఉంటే మాత్రం ఏంటండి? దాంతో ఇరాన్ దొడ్డిదారిన ఆయిల్ని స్మగ్లింగ్ చేయడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల తర్వాత అమెరికా ఈ షాడో షిప్స్ పైన కూడా అటాక్ చేయడం మొదలు పెట్టేసరికి ఇరాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసిఫ్ మునీర్ ఇరాన్కి వెళ్ళి ఒక గుంటనక్క ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడట. ఈ పత్రిక బయటపెట్టింది. వరల్డ్ మ్యాప్ కనుక చూసుకున్నట్లయితే ఇరాన్ మరియు పాకిస్తాన్లు బౌండరీని షేర్ చేసుకుంటాయి. ఈ బౌండరీ గుండా కొన్ని సీక్రెట్ టన్నల్స్ని వీళ్ళు బిల్డ్ చేసుకున్నారు, ఇరాన్ మరియు పాకిస్తాన్. యుద్ధం ప్రారంభమైన మొదట్లోనే చెప్పాను, అమెరికా ఇరాన్ని బ్లాక్ చేసిన ఆయన సంకలు గుద్దుకుంటుంది. కానీ పాకిస్తాన్ భూమార్గం గుండా చైనా ఇరాన్కే వెపన్స్ కూడా సప్లై చేస్తుందని అప్పట్లోనే నేను ఒక వీడియోలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. అదే టన్నల్స్ గుండా ఇరాన్ పాకిస్తాన్కి ఆయిల్ని సరఫరా చేస్తూ ఉందట. అది ఎప్పటి నుంచి? యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అంటే కాదండి, గత సంవత్సరం నుండే ఇరాన్ ఈ పని చేస్తూ ఉందట. లాస్ట్ ఇయర్ నుండే ఇరాన్ పెద్ద మొత్తంలో పాకిస్తాన్కి దొంగదారులు ఆయిల్ని సరఫరా చేస్తుంది. సరఫరా చేసిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఆ ఆయిల్ని ఇతర దేశాలకు అమ్ముకోవడానికి వీళ్ళు అక్కడ ఒక జాయింట్ వెంచర్ని కూడా ఏర్పరిచారు, ఒక సీక్రెట్ వెంచర్ని. అమెరికన్ శాంక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఇరాన్ యథేచ్ఛగా ఆయిల్ని అమ్ముకుంటూ కోట్ల కొద్ది డబ్బులను సంపాదించుకుంది. ఈరోజు అమెరికా పైన వేల మిసైళ్ల వర్షం ఏదైతే కురుస్తుందో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి? పాకిస్తాన్ ఇరాన్ల మధ్య ఉన్నటువంటి జాయింట్ వెంచర్ నుంచి వచ్చాయి. అంటే ఇరాన్ వారిని ఎవరు స్పాన్సర్ చేస్తున్నట్లు? పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తున్నట్లు. కొద్దిగా అయినా కానీ దిమాకుంటే ట్రంప్ ఇప్పటికైనా సరే ఈ పాకిస్తాన్ పైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, ఆసిఫ్ మునీర్ని శిక్షించాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పటికే ట్రంప్కి ఆసిఫ్ మునీరే ఒక హీరోలాగా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఇరాన్ ఈ పాకిస్తాన్ని ఉపయోగించుకొని ఎలా డబ్బులు సంపాదించుకుంటుంది, ఎలా ఆయిల్ని స్మగ్లింగ్ చేస్తుందో మీకు చెప్పాను. ఆసిఫ్ మునీర్ అనేవాడు నిజానికి ఆర్మీ జనరల్ కాదు, ఒక స్మగ్లర్. ఇదిగోండి ఇక్కడ చూడండి. ద అగ్రిమెంట్ మీడియేటెడ్ బై మునీర్ వాస్ struck in late March while the US-Israeli war against Iran was still in its early weeks. యుద్ధం ప్రారంభమై ఒక 2-3 వారాలయ్యింది. సడన్గా ఇరాన్ అనేది సౌదీ పైన అటాక్ చేయడం మానేసింది అని నేను మీకు చెప్పాను కదా. ఎందుకు మానేసిందంటే ఈ ఆసిఫ్ మునీర్ అనేవాడు ఇరాన్ యొక్క IRGC లీడర్ ఎవరైతే అహ్మద్ వాహిదీ అనే మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నాడో ఆ లీడర్ని వెళ్ళి కలిశాడు. మన మధ్య ఒక సీక్రెట్ ఒప్పందం కుదిరిందని మర్చిపోతున్నావా? మనం అమెరికా కళ్ళు గప్పి సీక్రెట్గా ఆయిల్ని స్మగ్లింగ్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాం. నీకు సంపాదించి పెట్టాను, నేను సంపాదించుకున్నాను. ఇప్పుడు ఈ వార్ కారణంగా నా పదవి ప్రమాదంలో ఉంది. సౌదీ నాకు రోజు ఫోన్ చేస్తుంది, ఎప్పుడు నువ్వు ఇరాన్ పైన అటాక్ చేస్తావు, ఎప్పుడు నువ్వు ఇరాన్ పైన అటాక్ చేస్తావు అని. మనం ఇద్దరం పార్ట్నర్లము, కలిసి డబ్బులు సంపాదించుకుంటున్నాం. అలాంటిది నీ పైన నేను ఎలా అటాక్ చేయగలుగుతాను చెప్పు? సౌదీకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి డిఫెన్స్ డీల్ గురించి నీకు కూడా తెలుసు. డిఫెన్స్ డీల్ ఉన్నప్పటికీ కూడా నీకోసం 3 వారాలు నేను పాకిస్తాన్ని ఆపించాను. సైన్యానికి ఎలాంటి అటాక్ చేయొద్దని ఆర్డర్స్ పాస్ చేశాను. కానీ ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు. సౌదీ వాడు రోజు ఫోన్ చేసి నా తరపున యుద్ధం చేస్తావా, లేదంటే నేను నీకు ఇచ్చినటువంటి $1 బిలియన్ కొద్ది డబ్బులు తిరిగి ఇస్తావా అని ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇక నా చేతుల్లో ఏమీ లేదు. నువ్వు గనక ఇప్పటికీ సౌదీ పైన అటాక్ చేస్తా అంటే చేసుకో. మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి జాయింట్ వెంచర్ని ఇప్పుడే మూసేస్తాను. ఇక ఆయిల్ స్మగ్లింగ్ అనేది మర్చిపో. ఈ దందా నుంచి నీకు వచ్చే డబ్బులన్నీ మర్చిపో. నీ మిసైల్ అన్ని తయారు చేసుకోవడానికి ఈ బిజినెస్ నుంచే డబ్బులు వచ్చాయి. ఈ విషయం మర్చిపోవద్దు. ఇక ఈ రూట్ మొత్తం బంద్ అయిపోతే నువ్వు ఎట్లా మిసైల్ తయారు చేసుకుంటావు నువ్వే చూసుకో ఇక అని ఆసిఫ్ మునీర్ IRGC లీడర్ అహ్మద్ వాహిదీ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఒక సీక్రెట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఏంటి సీక్రెట్ ఒప్పందం? నువ్వు సౌదీ పైన అటాక్ చేయనంత వరకు కూడా ఈ జాయింట్ వెంచర్ కొనసాగుతుంది. ఎప్పుడైతే నువ్వు సౌదీ పైన అటాక్ చేస్తావో ఈ జాయింట్ వెంచర్ అనేది ఇక ఉండదు, ఈ బిజినెస్ ఇక ఉండదు. లిటరల్లీ ఆసిఫ్ మునీర్ అహ్మద్ వాహిదీని బ్లాక్ మెయిల్ చేశాడు.
ఆ తర్వాత ఏం జరిగింది? ఆఫ్టర్ కమింగ్ అండర్ రిపీటెడ్ ఇరానియన్ ఫైర్ డ్యూరింగ్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద వార్ అలాంగ్ విత్ అదర్ కంట్రీస్ ఇన్ ద రీజియన్, సౌదీ అరేబియా వెంట్ లార్జ్లీ అన్స్కాచ్డ్ ఆఫ్టర్ ద డీల్ వాస్ ఇంక్డ్. సౌదీ పైన ఎలాంటి దాడి చేయను అని అహ్మద్ వాహిదీ నుండి మాట తీసుకొని ఈ డీల్ కుదుర్చుకున్నాక ఇరాన్ ఒక్క దాడి కూడా సౌదీ పైన ఇక చేయలేదు. The company tied to both military generals has paid massive dividends for the pair. ఆల్రెడీ గత సంవత్సరం నుంచే ఈ స్మగ్లింగ్ నడుస్తుంది. ఎప్పుడైతే అమెరికా ఇరాన్ని బ్లాక్ చేసి చంకలు గుద్దుకుందో, ఇరాన్ ఆయిల్ మొత్తం నేను బ్లాక్ చేసి పడేశాను అని బీరాలకు పోయాడు కదా ట్రంప్ కళ్ళు కప్పి పాకిస్తాన్ నుంచి మొత్తం ఆయిల్ని ఇరాన్ అమ్ముకొని డబ్బులు చేసుకుంది. అంటే ఇరాన్ ఆయిల్ సప్లైని బ్లాకేడ్ ఏమీ చేయలేకపోయింది అని ఈ పత్రిక కుండ బద్దలు కొట్టినట్లు చెప్తుంది. అమెరికా బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఇది. ఈ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అవడానికి ఎవడు ప్రధాన కారణం? ఆసిఫ్ మునీర్ ప్రధాన కారణం. యుద్ధ సమయంలో ఇరాన్కి కోట్ల రూపాయల డబ్బును సంపాదించి పెట్టాడు ఆసిఫ్ మునీర్. అంటే ఈ ఇరాన్ వార్ని స్పాన్సర్ చేశాడు. ఇరాన్ అమెరికాల మధ్య మళ్ళీ వార్ స్టార్ట్ అయ్యాక ఈ మధ్య గత వారము మళ్ళీ ఇరాన్ సౌదీ పైన అటాక్ చేసింది. దాంతో ఆసిఫ్ మునీర్ మళ్ళీ ఇరాన్కి ఫోన్ చేశాడు, నువ్వు గనక ఇంకొక అటాక్ సౌదీ పైన చేశావో నేను ఈ జాయింట్ వెంచర్ని ఇప్పటికిప్పుడే ఆపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు, బ్లాక్మెయిల్ చేశాడు. కావాలంటే ఇక్కడ మీరు చదవండి. ఫాలోయింగ్ ద అటాక్ Munir sent a warning to Wahidi that such conduct risked the continued operation of that joint venture. లిటరల్లీ వార్నింగ్ ఇచ్చాడు, బ్లాక్మెయిల్ చేశాడు. నువ్వు గనక సౌదీ పైన మళ్ళీ అటాక్ చేసావో ఈ జాయింట్ వెంచర్ని ఇప్పుడే మూసేస్తాను. ఎప్పుడైతే ఆసిఫ్ మునీర్ ఆ వార్నింగ్ ఇచ్చాడో ఇక అప్పటి నుంచి ఇరాన్ ఒక్క మిసైల్ కూడా సౌదీ పైన సంధించలేదు. ఆసిఫ్ మునీర్ గేమ్ చూడండి. ఇరాన్ ఆయిల్ అమ్ముకొని డబ్బులు సంపాదించుకున్నాడు. ఇటువైపు సౌదీ అరేబియాను మచ్చిక చేసుకొని ఎప్పుడైతే యుఏఈ మా డబ్బులు మాకు కావాలి అని పాకిస్తాన్ పైన ఒత్తిడి తీసుకొచ్చిందో $3.5 బిలియన్ అప్పటికప్పుడు పాకిస్తాన్ యుఏఈకి చెల్లించింది. నెక్స్ట్ డేనే ఏం జరిగింది? సౌదీ అరేబియా పాకిస్తాన్కి $3 బిలియన్ అప్పిచ్చింది. ఈ పాకిస్తాన్ జనరల్ ప్రధానమంత్రులు జోలు పట్టుకుని సౌదీ అరేబియాకు వెళ్ళి బాబాబు $1 బిలియన్ మాకు అప్పు ఇవ్వాలి అంటే లేవు పోపో అని చెప్పేసి ఎన్నోసార్లు ఇదే సౌదీ అరేబియా పాకిస్తాన్ లీడర్లను తిప్పికొట్టింది. అప్పట్లో అనేక వీడియోలు కూడా చేశాను ఈ ఇష్యూస్ పైన నేను. కానీ ఇప్పుడు అదే సౌదీ అరేబియా పాకిస్తాన్ని పిలిచి మరి $3 బిలియన్ ఇచ్చింది. పాకిస్తాన్ సౌదీ తరపున ఇరాన్తో యుద్ధాన్ని కూడా చేయలేదు. అంటే పాకిస్తాన్ లిటరల్లీ సౌదీకి హ్యాండ్ ఇచ్చింది అని ప్రపంచంలో ఒక వార్త సంచలనం సృష్టిస్తున్న వేళ ఇదే సౌదీ పాకిస్తాన్కి $3 బిలియన్ ఇచ్చేసరికి ప్రపంచ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. అసలు ఏం జరుగుతుంది తెర వెనక అని. ఏం జరుగుతుందో ఈరోజు బయటపడింది. సౌదీ పైన అటాక్ జరగకుండా ఆసిఫ్ మునీర్ ఆడినటువంటి ఈ డర్టీ గేమ్ ఈరోజు బయటపడింది. The Pakistan Foreign Ministry and Saudi Embassy in Washington did not respond to request for comment on the matter. ఇంకేం మాట్లాడతారు? అటు పాకిస్తానీ లీడర్లను ఇటు సౌదీ లీడర్లను మీడియా వెళ్ళి ప్రశ్నించిందట. ఇగో ఇలా వార్తలు బయట సంచలనం సృష్టిస్తున్నాయి, దీనిపైన మీ కామెంట్ ఏంటి అంటే ఏం మాట్లాడతారు? ఇక దొంగతనం మొత్తం బయటపడ్డాక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఖత్తర్లు కూడా ఇరాన్తో ఇలాంటి ఒక సీక్రెట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని కొన్ని వార్తలు అప్పట్లో బయటకు వచ్చాయి. అమెరికా మాటకి తలొగ్గి అనేక దేశాలు ఏం చేశాయి? ఇరాన్ యొక్క డబ్బు ఏ దేశాల్లో అయితే డాలర్ల రూపంలో ఉందో ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేసి పడేశాయి. ఇప్పుడు ఖత్తర్ మరియు యుఏఈలు ఏం చేశాయి? సీక్రెట్గా ఆ ఫ్రీజ్ చేయబడినటువంటి $1 బిలియన్ కొద్ది డబ్బుని ఎందుకు రిలీజ్ చేశాయి? మా పైన నువ్వు దాడులు చేయొద్దు, ఇది సీక్రెట్ ఒప్పందం. ఇది ఎలా ఉందంటే గల్ఫ్ దేశాల్ని కాపాడడంలో అమెరికా అట్టర్ ఫ్లాప్ అయింది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. దాంతో ఇప్పుడు ఇరాన్ మిడిల్ ఈస్ట్లో హీరోగా అవతారమెత్తింది. అమెరికాని నేను కేర్ చేయట్లేదు, మీలాంటి చిన్న చితక దేశాలపైన ఉఫ్మని ఉదిస్తా, మీపైన అటాక్ చేయొద్దు అంటే నాకు డబ్బులు ఇవ్వు అని చెప్పి దాదాగిరి దిగుతుంది. ఈ మన వీధుల్లో ఎలాగైతే గూండాలు దాదాగిరి చేస్తారో, షాపుల్లోకి వెళ్ళి డబ్బులు ఇస్తావా లేదంటే అటాక్ చేయాలా అని చెప్పి సేమ్ అదే రీతిలో ఇప్పుడు ఇరాన్ అనేది దాదాగిరి చేస్తుంది. యుఏఈ నుంచి కొన్ని బిలియన్ల రూపాయలు దండుకుంది, ఖత్తర్ నుంచి కొన్ని బిలియన్ల రూపాయలు దండుకుంది. ఆ డబ్బు మొత్తం కూడా ఇరాన్ ఏం చేస్తుంది? మళ్ళీ టెర్రరిజంని పెంపొంచడంలో ఖర్చు పెడుతుంది, మిసైళ్లను తయారు చేసుకోవడంలో ఖర్చు పెడుతుంది. కాబట్టి మిడిల్ ఈస్ట్కి ఇరాన్ అనేది ఒక థ్రెట్గా మారింది. అందుకే అమెరికా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇరాన్ని మాత్రం ఉండనీయకూడదు అని చెప్పి పొలిటికల్గా రిస్క్ ఉన్నప్పటికీ కూడా రిస్క్ తీసుకుని మరీ ఇరాన్ పైన దాడులను కంటిన్యూ చేస్తూ ఉంది. నిజానికి ఆసిఫ్ మునీర్ అనేవాడు ఎంత చీఫ్ ఫెలో అంటే, మనం ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేశాము అంటే దాన్ని మర్చిపోతాం వెంటనే. ఎందుకంటే హెల్ప్ చేసి ఎప్పుడు కూడా కృతజ్ఞత ఆశించకూడదు, రివర్స్ హెల్ప్ అసలే ఆశించకూడదు. కానీ పాకిస్తాన్కి ఇలాంటి ఎథిక్స్ ఏమీ ఉండవు. బిచ్చం అడుక్కోవడంలో వీళ్ళకి వీళ్ళే సాటే. నిజానికి ఒక నోబెల్ ప్రైజ్ కనుక ఈ రంగంలో ఉండుంటే
ప్రతి ఏటా పాకిస్తాన్కి ఆ అవార్డు వస్తుంది. ఊరికేనే బిచ్చమడుక్కుంటుంది. అలాంటి పాకిస్తాన్ ఇప్పుడు హెల్ప్ చేసినా అనే ట్రంప్ పదే పదే అంటున్నాడు. మరి మేము నీకు హెల్ప్ చేసినా అంటున్నావు కదా, నువ్వు మాకు హెల్ప్ చేయి అనే ఛాన్స్ని వీళ్ళు వదులుకుంటారా చెప్పండి. రీసెంట్గా వీళ్ళు వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ని అమెరికాకు పంపించారు. ఎందుకు పంపించారు అంటే $10 బిలియన్ అడుక్కోవడానికి. మేము నీకు పీస్ డీల్లో హెల్ప్ చేశాం కదా, ప్రతిఫలంగా మాకు $10 బిలియన్ ఇవ్వు అని అడుక్కోవడానికి వెళ్ళారు. ఆల్రెడీ అమెరికా పాకిస్తాన్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంది. యునైటెడ్ నేషన్స్, IMFలు అమెరికా చేతిలో కీలుబొమ్మలని ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అలాంటి IMF పైన అమెరికా ఒత్తిడి తీసుకొచ్చి $7 బిలియన్ పాకిస్తాన్కి ఇప్పించింది అప్పుగా. ఆల్రెడీ తీసుకున్నటువంటి అప్పులే పాకిస్తాన్ చెల్లించట్లేదు. అలాంటిది మళ్ళీ $7 బిలియన్ IMF పాకిస్తాన్కి అప్పిచ్చింది అంటే అమెరికా హెల్ప్ లేకుండా ఇది అసాధ్యం. అంతేకాకుండా IMF పాకిస్తాన్ పైన విధించినటువంటి ఆ పట్టేదైతే ఉందో దాన్ని మెల్లిగా లూజ్ చేయడం వల్ల S&P గ్లోబల్ రేటింగ్స్లో పాకిస్తాన్ యొక్క రేటింగ్ B- నుంచి Bకి అప్గ్రేడ్ అయ్యింది. నిజానికి పాకిస్తాన్ గతంలో ఎన్నడూ లేని విధంగా క్రైసిస్ని ఎదుర్కొంటూ ఉంది, ముఖ్యంగా ఎకానమిక్ క్రైసిస్ని. పాకిస్తాన్ రిజర్వ్లో ఉండాల్సిన డాలర్లు మొత్తం ఆల్మోస్ట్ జీరో అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో IMF ఏమంటుంది, పాకిస్తాన్ బేషుగ్గా పనిచేస్తుంది అంటుంది. ఒక ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్తో S&P గ్లోబల్ రేటింగ్స్లో B- నుంచి ఏకంగా Bకి పాకిస్తాన్ అప్గ్రేడ్ అయింది. అంటే అమెరికా ఆశీస్సులు ఉంటే ఒక దేశము టెర్రరిజం చేస్తున్నప్పటికీ కూడా, ఇలాంటి స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఎలా గట్టెక్కగలదో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అంతేకాకుండా అమెరికా పాకిస్తాన్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. పాకిస్తాన్ ఎప్పుడైతే అమెరికా దగ్గరికి $1 బిలియన్ కొద్ది అప్పును అడిగిందో, మేము నీకు అప్పు అయితే డైరెక్ట్గా ఇవ్వలేం, కానీ ఇండైరెక్ట్గా ఒక హెల్ప్ చేస్తాం. అమెరికా ఏం చేస్తుంది, తన యొక్క మార్కెట్ని పెంపొందించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా పాకిస్తాన్కి ఒక ఆఫర్ ఇచ్చింది. మీ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైనా సరే అమెరికా నుంచి ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు, మాకు ఇప్పటికిప్పుడు డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఎందుకంటే అమెరికాలో ఎక్సిమ్ బ్యాంక్ అని ఒకటి ఉంది. ఈ ఎక్సిమ్ బ్యాంక్ ఏం చేస్తుంది, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అమెరికా నుంచి ఏవైతే ప్రోడక్ట్స్ కొనుగోలు చేస్తాయో వీటి డబ్బుని ఎక్సిమ్ బ్యాంక్ లోన్ రూపంలో చెల్లిస్తుంది. ఆ లోన్ని పాకిస్తాన్కి చెందినటువంటి కంపెనీలు ఒక 3-4 సంవత్సరాల లోపు కట్టుకుంటే సరిపోతుంది. ఒక విధంగా ఎకానమిక్ క్రైసిస్ నుంచి బయటపడడానికి పాకిస్తాన్కి ఇది ఒక బంపర్ ఆఫర్. ఇందులో అమెరికాకున్న అడ్వాంటేజ్ ఏంది, డబ్బు ఒకవేళ పాకిస్తాన్కి ఇస్తే ఆ డబ్బును ఉపయోగించి పాకిస్తాన్ ఏ దేశం నుండైనా వస్తువుల్ని కొనుక్కోవచ్చు. ముఖ్యంగా చైనా నుంచి వస్తువుని కొనుక్కోవచ్చు, లేదంటే టర్కీ నుంచి కొనుక్కోవచ్చు, ఏ దేశం నుండైనా కొనుక్కోవచ్చు. ఏ దేశం అయితే చీప్గా సప్లై చేస్తుందో, లేదంటే ఎక్కువగా ఎవరైతే లంచం ఇస్తారో దానికి కకృతి పడి ఆ దేశం నుంచి వీళ్ళు కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు అమెరికా పెట్టిన ఈ మెలక కారణంగా చచ్చినట్టు అమెరికా నుంచే ప్రొడక్ట్స్ కొనాల్సి ఉంటుంది. అంటే అమెరికా మార్కెట్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా లోన్స్ ఇచ్చారు కాబట్టి ఒక 3 సంవత్సరాల తర్వాత ముక్కు పిండైనా ఎలాగలాగో వసూలు చేసుకుంటారు. అప్పటికి కూడా వీళ్ళు లోన్స్ చెల్లించకపోతే, ఒకవేళ పాకిస్తాన్ చేతులు ఎత్తేస్తే అప్పుడు అమెరికా ఏం చేస్తుంది, మాకు మీ దేశంలో ఒక బేస్ కావాలి, బేస్ ఇస్తావా లేదా అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తుంది. అంటే ఏదైతే చైనా డెట్ ట్రాప్ వలయాన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ చిన్న చితక దేశాలపైన వేస్తూ వస్తుందో, సేమ్ అదే డెట్ ట్రాప్ వలయాన్ని ఈ అమెరికా పాకిస్తాన్ పైన విధించడానికి రెడీగా ఉంది. అందులో భాగంగా ఈ కొత్త స్కీమ్ని తీసుకొని వచ్చింది. ఒకవేళ పాకిస్తాన్లో కనుక అమెరికన్ బేసెస్ వస్తే అది కూడా భారత్కి ప్రమాదమే. ఎందుకంటే అమెరికా కూడా చైనాకి ఏమి తీసిపోదు. చైనా ఎంత గుంటనక్క దేశమో అమెరికా కూడా అంతే గుంటనక్క దేశం. ఆసిఫ్ మునీర్ ఈ మధ్య ట్రంప్కి బాగా క్లోజ్ అయ్యాడు. అమెరికా ఏం చెప్తే అది చేస్తున్నాడు. అమెరికా ప్రొడక్ట్స్ని లోన్ ద్వారా కొనుక్కునే ఒక ఫెసిలిటీని కూడా కల్పించింది అంటున్నాం. ఇవన్నీ చూసి చైనాకు మండట్లేదా? పాకిస్తాన్ రోజు రోజుకి అమెరికాకు దగ్గర అవుతుంది, అమెరికా నుంచి డబ్బులు తీసుకుంటుంది, డెట్ ట్రాప్లో పడుతుంది. మరి చైనాకి ఇది కోపాన్ని తీసుకురావట్లేదా ప్రశాంత్ అని మీరు నన్ను అడగొచ్చు. చైనా ఫుల్ హ్యాపీగా ఉందండి, చైనాకి ఎలాంటి కోపము లేదు. ఇలాంటి గుంటనక్క వ్యవహారాల విషయానికి వచ్చేసరికి అమెరికా, చైనా ఈ 2 గుంటనక్క దేశాలు ఒకటైపోతాయి. ఇదిగోండి, కావాలంటే మీరే చదవండి. చైనా likely wouldn't be opposed to US help for Pakistan. అమెరికా ఏదైతే పాకిస్తాన్కి హెల్ప్ చేస్తుందో దీన్ని చైనా అస్సలు వ్యతిరేకించట్లేదు, ఫుల్ హ్యాపీగా ఉంది. బీజింగ్ డజంట్ వాంట్ టు రిమైన్ ఇట్స్ సోల్ బ్యాకర్. పాకిస్తాన్ వెనక చైనా ఉందనేది జగమెరిగిన సత్యం. కొన్ని బిలియన్ల రూపాయల డబ్బులు పాకిస్తాన్కి చైనా అప్పు ఇచ్చింది. అది కాకుండా ఎకానమిక్ కారిడార్లో, అదేవిధంగా గ్వాదర్ పోర్ట్లో కూడా బిలియన్ల రూపాయలు చైనా పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ డబ్బులన్నీ కూడా తిరిగి వస్తాయన్న నమ్మకం కూడా లేదు. అవి మునిగిపోయినాయనే భావించి చైనా పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఎట్లా వసూలు చేసుకోవాలో ఈ చైనాకు తెలుసు అనుకోండి. కానీ లాస్ అయితే నేను ఒక్క దేశాన్ని లాస్ అవుతాను. ఇప్పుడు అమెరికా కూడా భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి అమెరికా కూడా పాకిస్తాన్ని రోడ్డున పడకుండా కాపాడుతూ ఉంటుంది. దీనివల్ల ఈ పాకిస్తాన్లో నేనేవైతే డబ్బులు పెట్టానో నా డబ్బులు సేఫ్గా ఉంటాయి. అండ్ వుడ్ వెల్కమ్ వాషింగ్టన్ షేరింగ్ ద లోడ్.
ఈ పాకిస్తాన్లో పెట్టినటువంటి డబ్బుల రిస్క్ ఏదైతే ఉందో నేను ఒక్కదాన్నే ఆ రిస్క్లో ఉండకుండా అమెరికా కూడా ఇప్పుడు ఆ రిస్క్ని షేర్ చేసుకుంటూ ఉంది. ఇది మంచిదే అని చైనా అనుకుంటుంది. అంటే చూడండి, ఇలాంటి వ్యవహారాలకు వచ్చేసరికి ఈ గుంటనక్క దేశాలన్నీ కూడా ఎలా కలిసిపోతాయో. కాబట్టే భారత్ ఈ దేశాల నుంచి అప్రమత్తంగా ఉండి తనను తాను అభివృద్ధి దిశలో నడిపించడంలో, తన డిఫెన్స్ని మరింత స్ట్రాంగ్గా చేసుకోవడంలో ఇప్పుడు దృష్టి పెట్టింది. ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్. వందే మాతరం.